అందరికీ నమస్కారాలండి. మనం విజయవాడలో ఏలూరు రోడ్‌లోని కొత్త వంతెన సెంటర్ దగ్గరున్న శ్రీ రామచంద్ర మిషన్‌లో 3 రోజుల ధ్యానోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల ఆహ్, చాలామంది ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ ధ్యానోత్సవాలు ఉచితంగానే నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ముఖ్యం. కనుక ఈ ధ్యానంతో మన మనస్సుని మన నియంత్రణలో ఉంచుకొని చక్కటి మానసిక ఆరోగ్యంతో పాటు ఏదైతే మనకి శాస్త్రాలు చెప్తున్నాయో ఈ మానవ జీవితం మనలోనే ఉన్న మన మూలాన్ని తెలుసుకోవటం, లేకపోతే మనలోనే ఉన్న ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగపడేటట్టు ఈ ధ్యాన ఉత్సవాన్ని నిర్వహించటం జరుగుతుంది. పుర ప్రముఖులు చాలామంది ఈ ఉచిత ధ్యానోత్సవం యొక్క లబ్ధి పొందుతున్నారు. ఇంకా కూడా మిగతా వాళ్ళు కూడా ఇది రామచంద్ర మిషను ఈ ధ్యానాన్ని అనేది ఉచితంగా అందించుతుంది అందరికీ. కనుక మిగతా వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటల దగ్గర నుంచి ఇక్కడ ట్రైనర్స్ ఉంటారు. సాయంత్రం మళ్ళా 5 గంటల దగ్గర నుంచి కూడా ట్రైనర్స్ ఈ ఆశ్రమంలో అవైలబిలిటీ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ రామచంద్ర మిషన్ అందించే సేవల్ని తప్పనిసరిగా వినియోగించుకుని దీని లబ్ధి పొందుతారని మేము ఆశిస్తున్నాము. ఈ సేవలన్నీ కూడా అందరికీ ఉచితంగానే అందించటం జరుగుద్ది. తప్పనిసరిగా ఈ సేవలను మీరు వినియోగించుకోవాలని. ఈ ప్రపంచంలో వేల కొద్దీ ధ్యాన పద్ధతులున్నాయి. ఈ మిగతా ధ్యాన పద్ధతులకి దీనికి తేడా ఏంటంటే, ఇందుట్లో ప్రాణాహుతి ప్రసారం అనే ఒక ప్రక్రియ ఉంది. అంటే ఇది సంస్కృతంలో దీని అర్థం ఏంటంటే ప్రాణస్య ప్రాణః, అంటే ప్రాణానికే ప్రాణం. ఇది ప్రసారం చేయటం జరుగుతుంది. దీనితో సంసార జీవితంలో ఉంటూనే మనం అన్ని పనులు చేసుకుంటూ రోజు ఒక గంటన్నర కనుక మన కోసం మనం దీనికోసం వెచ్చించగలిగితే ఈ ప్రాణాహుతి సహాయంతో. రెండోది, ఇందులో క్లీనింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. మన చైతన్యాన్ని ప్రతిరోజు శుభ్రపరచుకునే ఈ ప్రక్రియ, ఈ రెండిటి సహాయంతో ఈ జన్మలోనే ఏదైతే మన శాస్త్ర గ్రంథాలు చెప్పిన సారం, ఈ జీవితాన్ని మనలోనే ఉన్న ఆ పరమార్థాన్ని తెలుసుకోవటం అని చెప్తున్నాయో, దాన్ని రెండిటి సహాయంతో మనం ఈజీగా పొందటానికి అవకాశం ఉంది. ఇది ఎప్పుడో జనక మహారాజుకి 72 తరాల ముందు ఉన్న ఈ ప్రాణాహుతి ప్రసారాన్ని మరలా రామచంద్ర మిషను ఆది గురువులైన శ్రీ రామచంద్ర గారు, అందరినీ ముద్దుగా పిలుచుకునే లాలాజీ గారు మళ్ళా దీన్ని తిరిగి కనుగొనటం జరిగింది. ఆ పద్ధతి ద్వారా దాన్ని మరలా అందరికీ దాన్ని ప్రసారం చేసి చక్కగా ఈ జన్మలోనే సంసారంలో ఉంటూనే మనం ముందుకెళ్ళటానికి అవకాశం. కేవలం 5 సభ్యులతో ఈ సొసైటీల చట్టం ప్రకారం యూపీలో షాజహాన్పూర్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 165 దేశాల్లో దాదాపు 1,00,00,000 మంది పైగా సాధకులు ఇందులో సాధన చేసుకుని లబ్ధి పొందుతున్నారు. దాదాపు స్వచ్ఛంద సేవకులు 20,000 మంది ప్రపంచవ్యాప్తంగా తన పనులు తను చేసుకుంటానే ఈ మిషన్కి కొంత సమయాన్ని వెచ్చించి ఇదందరికీ ఉచితంగా ఈ సేవలు, మిషన్ అందించే సేవలను ఉచితంగా అందజేసేటట్టు వారి సహాయ సహకారాలతో ఈ సేవల్ని అందరికీ ఉచితంగానే అందించటం జరుగుతుంది. గురు పూర్ణిమ రోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే, వ్యాస పూర్ణిమని మనం గురు పూర్ణిమగా చేసుకుంటాము. కనుక ఆ రోజు ఏంటంటే గురువు గారిని సేవించుకోవటం అనేది మనం పరపరంగా అందరూ కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ గురువుగారిని ఈ రామచంద్ర మిషన్లో గురువుగారికి ఎటువంటి సేవ అవసరం లేదు. వారు చెప్పేది ఏంటంటే, వారు అందించే సేవల్ని ప్రజలందరికీ ఉచితంగా తీసుకెళ్ళటమే వారి సంకల్పం. కాబట్టి మేము కూడా ఆ రోజే ఈ సేవల్ని మొదలుపెట్టి అందరికీ ఉచితంగా అందించడం, గురువుగారికి సేవ చేయటం కాదు. గురువుగారు చెప్పేది ఏంటంటే, అత్యున్నతమైన సేవ గురువుకి కాళ్ళు పట్టడం కాదు, గురువుగారికి భౌతిక సేవలు చేయటం కాదు. ఏదైతే ప్రకృతి కార్యమో దాన్ని చేయటంలోనే మనం గురువుని సేవించుకున్నట్టు వారి సలహా మేరకు మేమంతా ఆ రోజు మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహించడం జరిగింది. చక్కగా అందరూ కూడా చాలా చక్కగా ఈ ప్రోగ్రాంని ఉపయోగించుకుంటున్నారు. విజయవంతంగా ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాము. ఈ రామచంద్ర మిషన్లో ఆది గురువు గారు శ్రీ రామచంద్రజీ, వారిని ముద్దుగా అందరూ లాలాజీ అని పిలుచుకుంటారు. వారు వారి సేవలను అందించారు. కేవలం యూపీలో
ఈ ఫతేగఢ్ అనే గ్రామంలో జన్మించి ఆయన చుట్టుపక్కలే వారి సేవల్ని విస్తరించి సేవ చేసేవారు. వారి తర్వాత షాజహాన్పూర్కు చెందిన శ్రీరామచంద్రాజీ, వారి పేరు కూడా తాత్కాలికంగా రామచంద్ర గారే. వారు వారి గురువు గారి మీద 1947లో ఈ రామచంద్ర మిషన్‌ని స్థాపించటం జరిగింది. తర్వాత వారి సేవలు విస్తృతపరిచి భారతదేశం అంతటా వెలుపల కూడా వారి సేవలను విస్తృతంగా వారి సేవలను అందించారు. తర్వాత పార్థసారథి శ్రీ రాజగోపాలాచారి గారు మూడో గురువుగా ఈ సంస్థకి వచ్చారు. వారు వారి సేవల్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాప్తి చేయటానికి వారి కృషి ఎంతో అభినందనీయం. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంస్థకి కమలేష్ డి పటేల్ గారని వారు గురుతర బాధ్యత నిర్వహించుతున్నారు. వారు 2015 సంవత్సరము ఆర్ట్ఫుల్నెస్ సంస్థ అనే ఒక అనుబంధ సంస్థని రామచంద్ర మిషన్‌కి అనుబంధ సంస్థను స్థాపించి ఈ పద్ధతిని కాలేజీల్లోనూ, కార్పొరేట్ సంస్థలు, స్కూల్సు, అన్ని విశ్వవిద్యాలయాల్లో వీటిని విస్తృతంగా ఈ సేవలను అందించేటట్టు ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దాంతో మేమందరం కూడా వారి సంకల్పానుసారం మేము కూడా ఈ విద్య అందరికీ ఉచితంగా అందేటట్టు మా సహాయ సహకారాలు అందిస్తున్నాం. గురువుగారి సంకల్పం అయితే ఈ మిషన్ యొక్క సేవలు ప్రతి ఇంటికి చేరాలనేది ఆయన ఉద్దేశం. వారి ఉద్దేశంతోనే మేము ప్రతి ఒక్కరి దగ్గరికి ఇది వారు ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా మేము ఇక్కడ ఉన్నాము, మా సేవలు ఉచితంగా మీకు అందించబడతాయి అనేది తెలియజేయటం అనేది మేము మా బాధ్యతగా భావించి ప్రతి ఇంటికి దీన్ని చేరవేసే కార్యక్రమంలో మేము ఉన్నాము. కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిన ధ్యాన పద్ధతి ఇది. చాలా సరళంగా, సులభంగా, చాలా ఉన్నతంగా రూపొందించబడిన రాజయోగ విధానంతో ఇది పనిచేస్తుంది. ఈ పద్ధతి పనిచేస్తుంది.